రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. సిరిసిల్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి సంబంధించిన ఇలాకా ఇది. అన్నీ తానై అక్కడ వార్డ్ సభ్యులు ఎవరుండాలి, ఎవరు అయితే గెలుపొందుతుంది బీఆర్ఎస్ అనేటువంటిది పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేయడమే కాకుండా అన్నీ తానై ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరిని ఎట్లా గెలిపించుకోవాలి, ప్రచారం బాధ్యతలు కూడా పూర్తి స్థాయిలో ఆయన్నే తీసుకోవడం జరిగింది. సిరిసిల్లలోనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడమే కాకుండా అక్కడక్కడ మాత్రమే ఆయన ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. సో ఎవరిది వాళ్ళు, ఎవరి ఇలాకాలో వాళ్ళే చూసుకున్నట్టు స్పష్టంగా మనకైతే ఎలక్షన్ టైంలో అర్థమైంది. ఇంకోటి ఏంటంటే చాలా తక్కువ టైం ఉండడం కూడా అందరు నాయకులు, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు చాలా ప్లేసెస్ తిరగలేకపోయినరు. కొన్ని ఎంచుకున్నటువంటి ప్లేస్లోనే బీఆర్ఎస్ ఎక్కువ ప్రభావితం చూపేటటువంటి ప్లేస్లోనే ఎక్కువ ప్రచారం చేసిన సిచ్యువేషన్ని కూడా మనం చూసాం. సిరిసిల్ల అనగానే కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తొస్తారు కాబట్టి దాని మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టడమే కాకుండా ఇప్పుడు సిరిసిల్లని క్లీన్ స్వీప్ చేసింది బీఆర్ఎస్. మనం ఇప్పటి వరకు కూడా చూసింది ఏంటి అని అంటే ఎక్కడ చూడు కాంగ్రెస్ హవా, కాంగ్రెస్ క్లీన్ స్వీప్ అనేది విన్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ పర్టికులర్గా సిరిసిల్ల విషయానికి వచ్చేసరికి పూర్తిగా కేటీఆర్ సిరిసిల్ల మున్సిపాలిటీని క్లీన్ స్వీప్ చేసేశారు. ఎవరెవరు గెలుపొందిన క్యాండిడేట్లు ఏంటి అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నా. 1వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి బి బాలమల్లు గెలుపొందారు. 2వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల రాములు. 3వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి జిందం కళ. 4వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి లాయిక్ సుల్తానా. 5వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి డి అరుణ. 6వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి డి రజని. 7వ వార్డ్ బీజేపీ అభ్యర్థి వెంకటరాజం గెలుపొందారు. 8వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎల్ భాగ్యలక్ష్మి. 9వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి డి కళ్యాణ్. 10వ వార్డ్ ఇండిపెండెంట్ అభ్యర్థి బొల్లం వైష్ణవి. 11వ వార్డ్ బీజేపీ అభ్యర్థి మామిడాల మహేష్. 12వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి మొగిలి నాగరాజు. 13వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి బి నారాయణ గౌడ్. అట్లాగే 14వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి వి షీలా. 15వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి కె భాగ్యలక్ష్మి. 16వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి జి శ్రీనివాస్. 17వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి జి నీరజ. 18వ వార్డ్ బీజేపీ అభ్యర్థి ఎం మంజుల. 19వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి బి శ్రీనివాస్. 27వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసర్ల పద్మ. 28వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి అదిచర్ల రూప. 29వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి గెంట్యాల శ్యామల. 30వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి మంచె రేణుక. 31వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి పాసికంటి రమ్య. 36వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి కల్లూరి రేణుక. 37వ వార్డ్ బీజేపీ అభ్యర్థి ఉరిగొండ లక్ష్మి. 39వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల స్వప్న గెలుపొందిన సిచ్యువేషన్ ఇక్కడ చూడొచ్చు. నేను ఇప్పుడు చదివిన పేర్లలో మ్యాక్సిమం కూడా బీఆర్ఎస్ పేర్లే, బీఆర్ఎస్ గెలుపొందినటువంటి ప్లేసెస్కి సంబంధించి మీరు ఇప్పటి వరకు కూడా విన్నటువంటి పరిస్థితి. అక్కడక్కడ మాత్రమే కాంగ్రెస్ 1, 2 అండ్ బీజేపీ కూడా కేవలం 2, 3 అంతే. సో అందుకే స్టార్టింగ్లోనే నేను చెప్పాను, క్లీన్ స్వీప్ వైపుగా సిరిసిల్ల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టారు కేటీఆర్. సో అక్కడ అన్నీ తానే నడిపించారు, అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు, కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డారు, బీజేపీ మీద కూడా విరుచుకుపడ్డారు. సో ఇవన్నీ కూడా ఫలితాన్ని ఇచ్చాయి అని చెప్పొచ్చు. ఇంకోటి, ఒక్కరంటే ఒకరు ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇక్కడ గెలిచినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. సో కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎవరైతే ఉన్నారో సిరిసిల్లను పూర్తిగా క్లీన్ స్వీప్ చేసేశారు. అండ్ బీఆర్ఎస్ కొన్ని ప్రాంతాల్లో ప్రభావితం చూపుతుంది పెద్ద ఎత్తున అని అనుకున్న ప్లేస్ని కూడా పెద్ద ఎక్కువగా ప్రభావితం చూపలేకపోయారు. ఈ రిజల్ట్స్ కొంచెం నిజంగానే బీఆర్ఎస్ క్యాడర్కి కొంత నిరుత్సాహాన్నే ఇచ్చింది. ఆల్రెడీ గాంధీ భవన్లో సంబరాలు మొదలైపోయాయి. అండ్ నిన్నటి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. నెక్స్ట్ స్టెప్, ఫర్దర్ స్టెప్ ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున టాక్ అయితే నడుస్తోంది. అండ్ కాసేపటి తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లోనే మీడియాతోని మాట్లాడబోతున్నారు. ఆయన ఏం మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు అనేది కూడా
క్వైట్ ఇంట్రెస్టింగ్గా మారిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సిరిసిల్ల బీఆర్ఎస్దే.